నా ప్రియమైన మిత్రులకు మరియు వేదికను అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శరణ్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను బలమైన దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి చెప్పబోతున్నాను. నేటి విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాత. వాక్యంలోనే మన భారతదేశ భవిష్యత్తు దాగి ఉంది. ఒక దేశం బలపడాలంటే విద్యార్థులు మంచి పౌరులుగా, వారు పుస్తకాలు చదవడంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి మంచి విలువలను కూడా పెంపొందించుకోవాలి. మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించారు. కానీ ఆయన కష్టపడి చదివి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన శాస్త్రవేత్తగా పేరు పొందారు. ఆయన జీవితం ప్రతి విద్యార్థికి గొప్ప స్ఫూర్తి. విద్యార్థులు చెట్లను నాటడం, నీటిని ఆదా చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి మంచి పనులు చేస్తే అవి మన దేశ అభివృద్ధికి పెద్ద అడుగులు అవుతాయి. విద్యార్థులు సాంకేతికతను ఉపయోగించి సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేయాలి. మనం మారితే మన కుటుంబాలు మారుతాయి. మన కుటుంబాలు మారితే మన సమాజం మారుతుంది. మన సమాజం మారితే మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే భావనతో ప్రతి విద్యార్థి ముందుకు సాగాలి. విద్యార్థులు బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను గౌరవించాలి. సమయాన్ని సద్వినియోగించుకోవాలి. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దేశ చట్టాలను గౌరవిస్తూ అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి. దేశభక్తిని పెంపొందించుకోవడం ప్రతి విద్యార్థి యొక్క బాధ్యత. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు, వైద్యులు, నాయకులు, సైనికులు అవుతారు. దేశాన్ని మార్చే శక్తి ఆయుధాల్లో లేదు, విద్యార్థుల ఆలోచనల్లో ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి